సైలెంట్ కిల్లర్స్ గురించి వినుంటాం. షుగరు, బీపీ ఇలా సైలెంట్ కిల్లర్స్ కాకుండా బాగా సౌండ్ చేస్తూ మనల్ని ఇబ్బంది పెట్టే జబ్బుల్లో అతి ముఖ్యమైనది ఏంటంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. అంటే అధిక గురక. కొద్ది గురక అందరికీ వస్తుంటుంది. సో ఆ కొద్ది గురక అనేది అంత టెన్షన్ పడక్కర్లా. అధిక గురక అనేది సైలెంట్ కిల్లర్. ఎందుకంటే సైలెంట్ కిల్లర్ అంటే సౌండ్ వాళ్ళకి తెలీదు, బయట వాళ్ళకి నాయిసీ కిల్లరే, కాకపోతే వాళ్ళకి తెలియదు అనమాట. సో పక్క వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. దీని లక్షణాలు, ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త అండి. పగలు పూట మాట్లాడుతూ కానీ, లేదంటే కొద్దిగా ఇలా ఖాళీగా ఉన్న టక్కున స్లీప్ వేసేస్తున్నారు, కూర్చుని నిద్రపోవటం అనేది వన్ ఆఫ్ ద డేంజరస్ లక్షణం అనమాట. అంటే కూర్చుని నిద్రపోవటం అనేది ఇట్ ఈస్ నాట్ న్యాచురల్. ఎప్పుడో బాగా అలసిపోయినప్పుడు అంటే ఓకే, వీళ్ళకి రోజు కూర్చుని నిద్రపోతుంటుంటారు, మాట్లాడుతూ కునికేసేస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే రాత్రి ప్రశాంతమైన నిద్ర లేదు అని అర్థం. తర్వాత రిఫ్రెషింగ్ స్లీప్ ఉండదు. పడుకుని లేచిన తర్వాత అబ్బా ఏం నిద్రపోయాను రా, ఎంత హాయిగా ఉంది మనసుకి అని అనిపిస్తుంది చూడండి. చాలా అలసట అంతా దిగిపోయినట్టు అనిపిస్తుంది చూడండి. ఆ ఫీలింగ్ ఉండదు అనమాట. ఆ ఫీలింగ్ ఉండకపోతే దాన్ని నాన్ రిఫ్రెషింగ్ స్లీప్ అంటారు. అలాంటి స్లీప్ ఉంటే అది కూడా మంచి లక్షణం కాదనమాట. అది కూడా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా లక్షణం, అంటే అధిక గురక. మూడోది అంటే సౌండ్ బాగా ఎక్కువ రావటం. చాలామంది వచ్చి చెప్తుంటారు, ఎస్పెషల్ నా దగ్గరికి వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వస్తుంటారు. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ ఈ సమస్య ఎక్కువ ఉంటుంది. అధిక బరువు ఉన్న వాళ్ళకి, మెడ దగ్గర కొవ్వు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ సమస్య చాలా ఎక్కువ ఉంటుంది. అదే సన్నగున్న వాళ్ళకి కూడా ఈ ముక్కులోంచి గాలి వెళ్తుంది కదండి, నాలుగు వెనుక భాగం నుంచి వెళ్తుంది. అక్కడ చాలా సన్న స్పేస్ ఉంటుంది అనమాట. మనం సోయిలో ఉన్నప్పుడు ఈజీగా శ్వాస ఫ్రీగా ఆడుతుంది. మనం ఎప్పుడైతే ఇలా పడుకుంటామో, వెళ్ళకెళ్ళి పడుకున్నప్పుడల్లా ఈ నాలుకంతా ఈ దవడకి అతుక్కుని ఉంటుంది, ఈ కింద దవడకి అతుక్కుని ఉంటుంది ఇక్కడ ఈ వెనకాల భాగంలో. సో రిలాక్స్ అవుతుంది. నాలుగు కూడా ఒక కండరం అది రిలాక్స్ అయ్యి వెనక్కి పడిపోతుంది. మన నిద్రలో వెనక్కి పడిపోయి ఆ నాలుగు వెనకాల ఉన్న దారంతా మూసుకుపోతుంది అనమాట. సో ప్లస్ మన నెగిటివ్ ప్రెషర్ లోపల ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇదంతా కొలాప్స్ అవుతుంది. దగ్గరికి వచ్చి లాక్కుని మనం ఇప్పుడు ఒక బాటిల్లో నోరు పెట్టి అని లాగితే ఆ బాటిల్ అంతా ఇలా క్రష్ అయినట్టు లోపలికి ముడుచుకుపోతుంది కదా. అలాగే మనం కాన్షియస్గా ఉన్నప్పుడు అది జరగదు, నిద్రలో జరుగుతుంది అనమాట. సో అలా జరిగితే దానివల్ల అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, అధిక గురక వస్తుంది. ఈ అధిక గురకలో కూడా అప్నియా అనేది వస్తుంది కొంతమంది. అది చాలా డేంజర్ లక్షణం అనమాట. గురక ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అనే దానికన్నా కూడా సౌండ్, వాళ్ళు బ్రీతింగ్ సౌండ్, నిద్రపోతుంటే గుర్ర సౌండ్ వస్తుంది కదా, మధ్యలో ఆగిపోతుంది, ఛాతీ కదులుతుంటుంది. ఇట్లా ఆగిపోయి ఒకేసారి అని వాళ్ళ నిద్రలో గట్టిగా గాలి తీసుకుంటారు. అంటే రెగ్యులర్గా అయ్యే బ్రీతింగ్ ఆగిపోయి ఒక 3-4 సార్లు ఛాతీ కదులుద్ది కానీ గాలి లోపలికి వెళ్దు, 4ఓసారి 5ఓసారి టప్పుని పెరుగుతుంది. దట్ ఈస్ యాప్నియా. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. యాప్నియా అంటే గాలి లోపలికి వెళ్ళకపోవటాన్ని యాప్నియా అంటారు. అది ఉన్న వాళ్ళకి చాలా డేంజర్ లక్షణం అనమాట. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే క్రానిక్ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్, అంటే బాడీకి నిద్రలోనే రిలాక్సేషన్, ఆ రిలాక్సేషన్ సరిగా లేకపోతే బాడీ సిస్టమ్ అంతా పాడైపోతుంది అనమాట. అంతేకాకుండా కొన్ని గణాంకాలు చెప్తాను మీకు, నేను రాసుకున్నాను. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ స్నోరింగ్ అని కొట్టండి. బ్రిటిష్ స్నోరింగ్ సొసైటీ అని ఉందన్నమాట. వాళ్ళు ఇచ్చిన గణాంకాల ప్రకారం అన్నిటికన్నా మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ స్నోరింగ్ ఏంటి అంటే ఒబిసిటీ. లావు ఎక్కువ ఉన్న వాళ్ళకి గురక ఎక్కువ ఉంటుంది. ఒబిసిటీలో ఎలాగా ఉంటుంది, నాన్ ఒబీస్లో కూడా ఎంతమందికి ఇది ఉంటుంది అని చూసినట్లయితే 30 నుంచి 50 ఏళ్ల మధ్యలో వాళ్ళకి, జెంట్స్కి అయితే 100లో 5 ఉంటుంది, సన్నగున్న వాళ్ళకి కూడా. లేడీస్లో అయితే 100లో 1 ఉంటుంది. సో 1% అనమాట. అదే 30 నుంచి 50 గణాంకాలు చూసుకున్నాం కదా, ఇప్పుడు 50 నుంచి 70 ఏళ్ళ గణాంకాలు తీసుకుందాం. వాళ్ళలో 14% మగవాళ్ళలో, 5% ఆడవాళ్ళలో ఈ సన్నగా ఉన్న వాళ్ళలో కూడా గురక అధికంగా వస్తుందన్నమాట. ఇది ఈ గణాంకాలు ఏ పరిశోధనలో ప్రచురితమైందంటే స్లీప్ మెడిసిన్ అనే ఒక జర్నల్ ఉంటుందండి. స్లీప్ గురించి మాత్రమే దాంట్లో అన్నీ పబ్లిష్ అవుతుంటాయి. అది 2017లో గ్రే ఎటాల్, అంటే గ్రే అనే సైంటిస్టు మరియు వాళ్ళ టీం బృందం అందరూ కలిపి దీని మీద స్టడీ చేసి, ఎంతమందిలో ఎలా ఉంటుంది, అందరికీ స్లీప్ స్టడీ అంటారు, నిద్రలో చేస్తారు వాళ్ళకి స్లీప్ స్టడీ అని చేసి ఎంతెంత ఆక్సిజన్ పడిపోతుంది, ఎంత సివియర్గా ఉంది అనే దానికి స్కోరింగ్ ఇస్తారనమాట, స్లీప్ స్కోరింగ్.
సో అలా చేసి కనిపెట్టారనమాట. అప్ టు 20% ఆఫ్ ఆల్ పేషెంట్స్, అంటే 100 మంది గురక పేషెంట్స్ వచ్చారనుకోండి, అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్, గురక అంటే మామూలు గురక కాదు, అధిక గురక గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక 100 మంది వస్తే 20 మంది సన్నగుంటున్నారు, 80 మంది లావుగుంటున్నారు అనమాట. సో గురకకి ముఖ్యమైన కారణం ఒబిసిటీ 80%, 20% మాత్రం సన్నగున్న వాళ్ళు కూడా ముక్కు దూలం వంకర ఉండటం వల్ల కానీ, కొంతమందికి నోరు చిన్నగా ఉంటుంది, నాలుగు పెద్దగా ఉంటుంది. సో ఆ సైజు లోపల గాలికి సరిపోదన్నమాట. అలా ఉండటం వల్ల కానీ, తర్వాత నాలుక వెనక భాగంలో మనకి కొండ నాలుక కానీ, ఇవన్నీ సాఫ్ట్ ప్యాలెట్ కానీ, ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఉండటం వల్ల కానీ, ఎడినాయిడ్స్ ఉండటం వల్ల కానీ, అంటే ముక్కు లోపల వెనకాల భాగంలో ఎడినాయిడ్స్ అనేవి ఉంటాయి. కొంతమంది ఎడినాయిడ్స్ వాపు ఉంటే కనుక వాళ్ళకి చిన్నపిల్లల్లో ఉంటుంది ఇది ఎక్కువ, ఇది లావు వల్ల కాదు, సన్నగున్న వాళ్ళకి చిన్నపిల్లల్లో ఉంటుంది. ఒకసారి టాన్సిల్స్ పెద్దగా ఉండటం వల్ల కానీ, వీటన్నిటి వల్ల కూడా అధిక గురక వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. చాలామంది ఏమనుకుంటారంటే ఒబిసిటీ మన గురక అంటే ఒబిసిటీలోనే వస్తుందని అనుకుంటారు, కానీ ఒక్కోసారి నాన్ ఒబీస్ పేషెంట్స్ కూడా 20%, అంటే 100 మంది గురకతో వచ్చిన వాళ్ళు 20 మందికి ఉంటుందన్నమాట. అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీ, అంటే గుండెకి సంబంధించిన జర్నల్లో 2014లోనే లూయిస్టర్ అనే సైంటిస్ట్ అండ్ వాళ్ళ బృందం అందరూ చేసిన పరిశోధనలో, ఇలా ఎవరికైతే యాప్నియాస్ ఉంటున్నాయో, అంటే నిద్రలో అధిక గురక వల్ల బ్రీతింగ్ ఆగుతుందో, ఫ్రెష్ నిద్ర పట్టట్లేదో, పగలు నిద్రపోతున్నారో, అలాంటి వాళ్ళకి మామూలు వాళ్ళకన్నా 3 రెట్లు అధికంగా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అన్నమాట. అంటే 100 మందిలో సపోజ్ నాకు 40 ఏళ్ళు అనుకోండి, 100 మంది 40 ఏళ్ళ వాళ్ళని తీసుకుంటే ఒక్కళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి. అదే ఇలా గురకున్న వాళ్ళని 100 మందిని తీసుకుంటే ముగ్గురికి వస్తుంది, అంటే 3 టైమ్స్ పెరిగినట్టు. సో 3 రెట్లు పెరిగింది. అంటే మామూలు పాపులేషన్లో 1% ఉంటే ఇలా ఉన్న వాళ్ళు 3% అలా ఉంటుందన్నమాట. సో సేమ్ ఏజ్ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే, మళ్ళీ 40 ఏళ్ళ వాళ్ళని 60 ఏళ్ళతో పరిశోధన చేయరు వాళ్ళు. 40 ఏళ్ళు అంటే 40 ఏళ్ళ మంది 1000 మందిని తీసుకుంటారు, లేకపోతే 10,000 మందిని తీసుకుంటారు. మళ్ళీ 40 ఏళ్ళు గురకున్నోళ్ళు, 40 ఏళ్ళు గురకలేని వాళ్ళని 1000 మందిని తీసుకుని కంపేర్ చేస్తారు. మళ్ళీ 60 ఏళ్ళు కంపేర్ చేస్తారు. అలా చేసిన దాంట్లో 3 రెట్లు అధికంగా గుండె హార్ట్ అటాక్స్ వచ్చి వాళ్ళకి ప్రాణహాని కలుగుతుందన్నమాట. సో నాయిసీ అసాసిన్ గురించి తెలుసుకున్నాం కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.